వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మీ టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న రక్షాబంధన్ వచ్చేసింది. అక్క చెల్లెళ్ళు తమ అన్న తమ్ములకు ప్రేమతో వారు సంతోషంగా క్షేమంగా ఉండాలని రాఖీని కడతారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు తోడుగా, నీడగా, అండగా ఉంటారని బలంగా నమ్ముతారు. అలాగే సోదరులు సైతం తమ సోదరిమణులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, రక్షిస్తామని, ప్రేమిస్తామని, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తారు. అలా ఒకరి పట్ల మరొకరు ప్రేమ, ఆప్యాయతను చాటుకుంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరిమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని అంటారు. ఈ భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలని చెబుతారు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం సూర్య దేవుడి కుమార్తె భద్ర. ఈమె పుట్టుకతోనే ప్రపంచాన్ని మింగేయాలని ఆలోచనతో జన్మించిందట. ఈ భద్రకాల సమయంలో శుభకార్యాలు, యాగాలు, పూజలు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయట. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు పార్వతి పరమేశ్వరులను, లక్ష్మీనారాయణలను పూజించి రక్షను దేవేంద్రుడికి చేతికి కడతాడు. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా ప్రారంభమైన ఈ రక్షాబంధన్ నేడు రాఖీ పండుగగా ఆచరిస్తున్నారని పురాణాలు చెప్తున్నాయి. రాఖీ పౌర్ణమి చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్న చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపించింది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేలికి కట్టు కడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. రాఖీ పండుగ చరిత్ర గురించి తెలుసుకున్నాం. రాఖీ పండుగ యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు రాఖీ కట్టే విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వాళ్ళ సోదరుడు ఇంటికి వెళ్లి ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెడతారు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయాలి. రాఖీ కట్టే ముందు ఒక శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత సోదరుణ్ణి ఆశీర్వదిస్తారు. రాఖీ కట్టిన తర్వాత సోదరులు హారతి ఇస్తారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. సోదరులు తమ సోదరిమణులకు బహుమానాలు అందజేస్తారు. అలా ఆ రోజంతా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు రాఖీ పండుగను జరుపుకుంటారు. మరొకసారి మీ టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.